गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। శ్రీ 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 ఈ కార్యానికి కార్యభూతులైనటువంటి శ్రీ 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 విజయానంద నరసింహరాజు పాదపద్మములకు నమస్కరిస్తూ జై. అట్లే మన అమ్మగారు మీనాక్షి అమ్మగారికి అమ్మగారు వల్ల మనము గురువులని నాయనగారి వల్ల అమ్మని అనగా మేము ఆ మీనాక్షి అమ్మ అంటే మనకు సరిపోతుంది. మీరు దయచేసి మా అమ్మ మీనాక్షి అమ్మని అని మనం అనకూడదు, పేరు పెట్టకూడదు. మన గురువులకి ఎప్పుడో ఎక్కడికైనా పోయినప్పుడు మా గురువు ఎవరంటే మీ మీనాక్షి అమ్మ అందుకొరకే అమ్మల కన్నా అమ్మ అనేటువంటి మన మీనాక్షి అమ్మ గురు పాదపద్మం నమస్కరిస్తూ ఇప్పుడు ఈ స్టేజ్ ఉన్నటువంటి గిడ్డయ్య స్వామి, భోజప్ప, సురేష్ శెట్టి గారు, సురేష్ తిమ్మప్ప స్వామి, దాసానంద తిమ్మప్ప స్వామి, సోమన్న నరసింహ స్వామి పాదపద్మం నమస్కరిస్తూ అట్లే మీకు అందరికీ గురుస్వరూపులైనటువంటి మీ యొక్క అందరికీ మీ పాదపద్మం నమస్కరిస్తూ సభని ఇంతవరకు మంచిగా విన్నారు. ఎందుకంటే మన ఈ సంప్రదాయకముల ఎన్ని చేసినా ఇప్పుడు ఎప్పుడు తినటం ఎప్పటికి ఏమేమో చేసిద్దాం అంతేగాని ఆ వల్ల మనకు ప్రధానం కాదు. ఇది ఒక్కటే ప్రార్థన బాగా ఎప్పటికైనా కానీ కార్యక్రమం పోతే ఒకటి ఫస్ట్ మనము గురుసేవలో పాల్గొనాలి. ఏమి గురుసేవలు అంటే గురు అనిష్టాల్లో పాల్గొనాలి. రెండోది ఉపన్యాసం మనకూడదు. ఈ రెండే మనకి గురుపుత్రులకి బాగా ధ్యాస పెట్టుకోవాలి. మనం వస్తే గురు పూజకి వచ్చి పాల్గొనాలి. అందరం నా గురు పూజ నీ గురు పూజ కాదు, మనం అందరు చేసేది ఒకటే గురు పూజని మనం వచ్చి పాల్గొంటే అది మనకు ఒక సార్థకం. లాస్ట్ ఉపన్యాసం వినే పోవాలి, లేదంటే మధ్యలో పోతే మనకి ఏమైందంటే ఆ కార్యక్రమం ఏం చేసినట్టు ఉంటుందంటే నిరర్థకమైనట్టు. ఇది మనం గురువులైనా శిశువులైనా మనం, ఎందుకంటే మనకి ఇది ధర్మం. మనకి ఇంతవరకు త్రికరణ శుద్ధి అంటే ఆ త్రికరణ శుద్ధి గురించి అంచుకాని మన గిడ్డే శెట్టికి మాట్లాడతాడు దాని గురించి. ఇప్పుడు సభ ఎంతమంది ఉన్న సభనే, 10 మంది ఉన్న సభనే, 1000 మంది ఉన్న సభనే. ఎంతమంది ఉన్నా మనం రెండో కందార్థం చూసుకుందాం. ఫస్ట్ కందార్థం జలనారమతో, రెండో కందార్థం తెలిసి అందరికి తెలుసు. రెండో కందార్థం ఎట్లా ఉండాలంటే సభ ఈయనతోలు వినవలనని కనవలనని మనసందుల కోరిక కలు మనల్ని ఈయనలాంటి ఏమి చేయాల మన చెవు గురువు పెద్దలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క ఆ వాక్ మీద మన మనసుని ఇంద్రియం అంటే కదా. ఇంతమంది ఇంద్రియం అంటే ఏమి? ఈ చెవు ఇంద్రియం కానీ వినేది ఇంద్రియం కాదు. దాని కథ చాలా పెద్దగా ఉంది, అది ఆరాధనగా తెలియలేదు అంటున్నారు. అది ఇది ఏం చేయలేకపోతుంది. మన శివుల వాళ్ళ యొక్క వాక్కును మన శివులను నాటించుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కనవాలంటారు, అంటే కనబడి చూడాలంటారు. ఏం చూడాలా? వాళ్ళ యొక్క మగమినే చూడాలి. ఎవరిని? ఉపన్యాసం చెప్పేటువంటి వాళ్ళ మగమిని చూస్తేనే నీకు 10 వాక్కులు చెప్పినా ఆ వాక్కులు 1 2 అది అందించుకోవడం. లేదంటే తలకాయ కిందికి శివులు పైకంటే వాళ్ళ వాక్కు ఎలా అవుతుంది అని ఉంటుంది. అందువరకే భాగవత కృష్ణ ఏం చెప్పిన రెండో కందార్థం వినవలనని కనవలనని మనసందన కోరికలకు మనసులు వినుడి వినజేసిన కనజేసిన ఘనమగు ఈ బోధ ఇని కననొల్లనట్టి మనుషులు సండి వచ్చింది. ఏమొచ్చింది రావబ్బా అని అంటే కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాదు. వచ్చిందామంటే మళ్ళీ జనమండల భ్రాంతి లేక పోవాలనేటువంటి మాట. అది వచ్చిన తర్వాత ఎట్ట వచ్చినా మనం భ్రాంతి నుండి వచ్చినాం కదా. భ్రాంతి జననం, భ్రాంతి మరణం. మళ్ళీ ఇప్పుడు ఏమి జనన భ్రాంతి రహితం కదా. భ్రాంతి రహితము అచలపోదని మనకి. ఏం భ్రాంతి రహితం మనకి? ఏమేం భ్రాంతి ఉంది మనకి ఇక్కడ? గురువద్దుకు రాకముందే ఎన్నో భ్రాంతులు ఉండవు, లేదని కాదు. అవి అవల్ల గురువద్దుకు వచ్చినా కూడా అవల్ల పోయినాం అనుకో. ఎట్లా? ఆ గురుదర్శనం వలన, గురు స్పర్శనం వలన, అస్తమస్తక సమయోగం వలన మీ యొక్క అజ్ఞానం అనేటువంటిది పోయింది. ఏ అజ్ఞానం పోయింది? స్థూల జ్ఞానం పోయింది కరెక్టే, కానీ సూక్ష్మ జ్ఞానం మనకు ఉంది.
ఇప్పుడు మనకి బోధ ఇది అచల బోధలు ఏమంటే అతి సూక్ష్మమైనటువంటి దానికి అచల బోధ అని చెప్తారు. స్థూల జ్ఞానం పోవాల, సూక్ష్మ జ్ఞానం కూడా పోవాలి. ఏం సూక్ష్మ జ్ఞానం అంటే గురుబోధ తీసుకున్నక్కడ, గురువద్దకు వచ్చినక్కడ సాంఖ్య, తారకము, అమస్కము, పరిపూర్ణం, మావాక్యం అని వల్ల మనము నేర్చుకోవాలి. మాకు చదువు రాదబ్బా ఎట్లా నేర్చుకోవాలి? ఇప్పుడు ఏం పెద్ద చెప్పినప్పుడు నన్ను ఏ ఆంధ్రగిరి వారిని అభ్యసించలేదు, సందేశం లేదు, నీ కటాక్షం నా మీద ఉండడానికి నేను విశేష శపథం చేస్తానని చెప్పేదని. చదువు శాస్త్రము లేని సిద్ధము నేను చదువు లేదు, అవసరం లేదు జ్ఞానంకి. ఈరోజు మీరు చెల్లు వినండి, వినవి ఒక ఆయమ శాస్త్రాలు అంటే ఎయ్యి మనము 108 నామములు కలుపుతాం గురువుని. కొంత వాళ్ళు లలిత శాస్త్రం అంటే ఏదేమని చెప్తారు, అట్లా నోటికి చెప్తారు. నోటికి 100 మనం నోటికి అనలేము. ముందుతులు మనం అందరు గురుపత్రులేం కదా. మనం 108 శతనామాలు చదువుతాం కదా. ఎవరికైనా నోటికి వస్తాం ఒకరోజు చెప్పారు చూద్దాం. ఎందుకు రాదు? మనకి శ్రద్ధ లేదు మనకి దాని మీద. శ్రద్ధ ఉంటే ఒక 8 రోజులకే వస్తుంది. ఒకటే 8 రోజులకు కాదు, ఒక 2 రోజులకే వస్తుంది. ఇట్లా మనము శ్రద్ధతే లబ్ధే జ్ఞానమైనటువంటి విచారం ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఒక్కరికే కాదు, మాకు కూడా గురువులైనా మేము గురుపుత్రులమే. మామి గురువులు అంటే గురువులేం కాదు, మేము గురుపుత్రులమే కదా. మా గురువులు కాదు. మా గురువు మేము మరిస్తే ఎట్లా ఉంటుంది? రమణాసురుడు, దుర్వేషుడు తారలేకపోతుంది. ఇది చాలా మనకి ఇట్లా ఉంటుంది. అందుకొరకే త్రికరణ శుద్ధి అంటే ఏమనంటే, ఇంతవరకు మనకు అందరు మంచిగా చెప్పినారు పెద్దలు. నిజ ప్రబోధలు మీరు అందరూ వింటారు కదా, వింటారు నిజ ప్రబోధం. ఏముంది నిజ ప్రబోధల త్రికరణ శుద్ధి అంటే? అన్నమయ కోశము ఉంది కదా, శరీరం అన్నమయ కోశం. ఆ అన్నం ఎట్లా ఉండాలని తినేన్నం అంటే చాలా సుష్టంగా ఉండాలా, స్వతహా కష్టార్థం ఉండాలా. అప్పుడు నీకు అది త్రికరణ శుద్ధిగా అవుతుంది. అదేమైందంటే ఎంత సింగరం చెప్పినాడు, అంత సుష్టంగా చెప్పినాడు. ఇది ఇట్లా చెప్పితేనే మనకి అది అంతరంగ శుద్ధి అవుతుంది. మనం ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు అంటారు కదా, ఇది బాహ్యంగా అవుతుంది. కరెక్టే, బాహ్యంగా మొట్టమొదటి మనకు అర్థం కావాలా, అంచుకారి లోపల పోయినప్పుడు ఈ 2 కావాలి మనకి. ఏమి బాహ్యంతర శుద్ధి అనేటువంటిది మన బోధలు. మన బోధలే కాదు, సర్వ ప్రపంచ బోధలు కన్నా బయట అంతరం 2 శుద్ధి ఉండాలి. శుద్ధి లేకుంటే కాదు. ఇప్పుడు త్రికరణ శుద్ధి అంటే అట్లా మన ఏంది మన అంచుకారి వాక్ ఎట్లా